ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు నేను ఒక చక్కటి విషయాన్ని మీతో వివరించదలుచుకున్నానండి. బైబిల్ని ఒకసారి తెరవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14-15 వచనం చదివితే, ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండును. ఈ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను. నన్ను నేను వ్యయపరుచుకుందును. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగంలోనండి మూలవచనం ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు కానీ తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆస్తిని కూర్చదగినది కదా అని ఇక్కడ సెలవిస్తున్నాడండి. సాధారణంగా ఈ లోకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే, ఈ లోకం తీరును మనం గమనించినట్లయితే, పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి ఆస్తి ఏంటంటే డబ్బు, బంగారం, మేడలు, కార్లు, స్థలాలు, పొలాలు, ఇవే కదండి సాధారణంగా ఇచ్చేటటువంటి ఆస్తులు. అదే మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవాది దేవుడు ఇచ్చేటటువంటి ఆస్తులు ఏంటో తెలుసా? ఈ లోకంలో జీవించినంత కాలం కూడా ఆయనని నమ్ముకుంటే మనకు ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం, సహనం, మంచితనం, ఈ లోక భోగ భాగ్యాల మీద ఆశ లేకపోవడం, అశాశ్వతమైన వాటి వైపు కాక శాశ్వతమైన వాటిని ఆయన అనుగ్రహిస్తారండి. ఏంటంటే శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యం అనేటటువంటి ఆస్తిని ఆయన అనుగ్రహిస్తారండి. ఏం కావాలో డిసైడ్ చేసుకోండి. క్షణకాలం ఉండేటటువంటి ఈ లోక భోగభాగ్యాలు కావాలా, శాశ్వత కాలం ఉండేటటువంటి దేవుడిచ్చేటటువంటి పరలోక రాజ్యం కావాలా? అశాశ్వతమైనది కావాలనుకుంటే అది నీ దగ్గర ఉండేది కొంత సమయం మాత్రమే. అదే యుగయుగాలు నీకు దేవుడు ఇచ్చే ఆస్తి కావాలి అనుకుంటే అది శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యం అనేటటువంటి ఆస్తి అండి. కాబట్టి ఈరోజు నేను చెప్పినటువంటి మాటలో ఈ 2 ఆస్తులు కూడా నీ ఎదుటే ఉన్నాయి. ఏ విధమైనటువంటి ఆస్తి కావాలో నిర్ణయించుకో. ఏది మంచో ఏది చెడో, ఏ ఆస్తి కావాలో దేవుడు నీకే విడిచిపెట్టేశాడండి. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆస్తి కొరకు ప్రయాసపడి జీవించు. దాని కొరకు ప్రాకులాడు. దేవుడిచ్చేటటువంటి శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని, శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యాన్ని పొందుకునేలాగా ప్రయాసపడు. కొద్ది మాటలు దేవుడు మనలో దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.